మహోన్నతుడైన తండ్రిని దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఈ యొక్క సువార్త కూడికలకు ఆహ్వానించిన స్థానిక సంఘానికి, ప్రత్యేకంగా ఈ యొక్క సువార్త కార్యక్రమాల్ని అధ్యక్షత వహించి బాధ్యతగా నిర్వహిస్తున్న డానియల్ గారికి, అలాగే ప్రభునందు నిద్రించిన దేవుని యొక్క దాసులు బాబు పోతన్ గారు, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీ మధ్యలోనికి ఇది రావడము ఇది మొదటిసారి. నేను పైగా ఎవరికి ఎప్పుడు కూడా నేను సాటర్డే వస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ప్రతి సేవకుడికి శనివారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ డే ఆదివారం కొరకు అన్ని విధాలుగా సిద్ధపాటు కలిగి ఉండడానికి, అలాగే కొద్దిగా రిలాక్స్గా ఉండడానికి సమయం ఇది. కానీ దేవుని యొక్క చిత్తము కాబోలు ఈ రాత్రి నేను, నా భార్య ప్రసూన ఇద్దరం కూడా మీ మధ్యలో ఉండడము, మీ అందరినీ చూసి సంతోషంగా ఈ సమయాన్ని, ఈ కూడికలో పాలు పొందడానికి దేవుడు మాకు చక్కటి అవకాశం అనుగ్రహించాడు. ఇక ఎక్కువ సమయాన్ని వెచ్చించకుండా పాఠంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు అందరూ కూడా గమనించండి. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు అనే అంశాన్ని గురించి ఈ సువార్త కూడికల్లో మాట్లాడడం జరుగుతూ ఉంది కదా. నేను కూడా అదే అంశాన్ని గురించి మీ మధ్యలో కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడు అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు వెలుగంటే ఏంటి? యేసు ప్రభు వారు లోకానికి వెలుగుగా రావడానికి గల కారణం ఏంటి? ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారితో ఇండియాలో నివసిస్తున్న మనకేంటి సంబంధము? లేకపోతే ఈ ప్రాంతంలో నివసిస్తున్న మనకేంటి సంబంధం అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కూడికల ద్వారా యేసు ప్రభు వారు లోకానికి ఏ రకంగా వెలుగై ఉన్నాడో అనే అంశాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేసే ముందు అసలు వెలుగుతో మనకేంటి సంబంధం అనే విషయాల్ని మొట్టమొదటిగా ఆలోచన చేద్దాం. మన ఇండియా లాంటి దేశంలో అనుదినము కూడా దేవుణ్ణి ఎరిగిన వారైనా దేవుణ్ణి ఎరగని వారైనా ప్రతి ఒక్కరూ కూడా వెలుగుతో వారు సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అనుదిన జీవితంలో ప్రతి దినచర్య ఎలాగూ మనం ప్రారంభిస్తాము అంటే వెలుగుతోనే మనం ప్రారంభిస్తాము. మన రాత్రి పడుకునే సందర్భంలో కూడా వెలుగుతోనే మన యొక్క పనులను ముగించుకొని నిద్రలోనికి వెళ్తూ ఉంటాము. ప్రతిదీ కూడా వెలుగుతోనే సంబంధం కలిగినట్టుగా చూడొచ్చు. అనేకమైన పితృ పారంపర్యాచారమైన కార్యక్రమాలే కానీ,
యాగాలే కానీ యజ్ఞాలే కానీ అనుదిన జీవితానికి సంబంధించిన అనేకమైన అంశాలు వెలుగుతో ముడిపడినట్టుగా మనం గమనించవచ్చు. అసలు ఈ భూ సంబంధమైన వెలుగును, భౌతికపరమైన వెలుగును కలుగజేసిన వారెవరు? ఏ రకమైన వెలుగు మన జీవితాలకు కావాలి అసలు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్త విశ్వములోనే ఆ అందరి సృష్టికర్తని దేవుని ద్వారా మొట్టమొదటిగా ఏదైనా సృష్టింపబడినది ఉంది అంటే అది వెలుగు అని గ్రంథంలో గమనించవచ్చు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించానని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించవచ్చు కదా. అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్న సందర్భంలో దేవుడు వెలుగు కలగాలని పలికినప్పుడు వెలుగు కలిగినట్టుగా మనము గమనించవచ్చు. ఈ యొక్క అనంతమైన విశ్వంలో దేవుడు మొట్టమొదటిగా కలుగజేసినది ఏంటి అంటే ఇట్స్ ఎ లైట్, వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే వెలుగు జీవాన్ని కలుగజేస్తుంది. వెలుగు చీకటిని పారద్రోలే వంటిదిగా ఉంటుంది. వెలుగు కాపాడే వంటిదిగా ఉంది. వెలుగు మార్గాన్ని చూపించే వంటిదిగా ఉంది. వెలుగు నిరీక్షణను కలగజేసే వంటిదిగా ఉందని, వెలుగు భయాన్ని పారద్రోలే వంటిదిగా ఉంది అని, వెలుగు ఆకర్షించే వంటిదిగా చేస్తుందని గ్రంథంలో మనం గమనించవచ్చు. ఈ భూ సంబంధమైన వెలుగును కూడా మనం గమనించినట్లయితే దేవుడు సృష్టి 4వ దినమున ఆకాశమందు జ్యోతులను దేవుడు కలగజేసే క్రమంలో పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని, చిన్న జ్యోతిని అనగా చంద్రుడిని దేవుడు కలగజేసి వాటి కక్షల్లో వాటిని నియమించి భూమి మీద దేని కాలమందు అది చక్కగా ఋతువులను, దినములను, మాసములను, రాత్రి పగలు ఇవన్నీ కూడా కలగడానికి దేవుడు ఆకాశమందు ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏర్పాటు చేశాడు. అవి దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్టుగా పనిచేస్తూ సమస్త జీవరాశులకు, సమస్త మానవులైన మనందరికీ వెలుగునచ్చే వంటివిగా ఉన్నాయి. సూర్యుని ద్వారా వచ్చే ఆ సూర్యరశ్మి మనల్ని ఏం చేస్తుంది అంటే ఈ భూమి మీద సమస్త జీవరాశుల యొక్క మనుగడ అనగా మానవులైన మనందరి యొక్క మనుగడ చాలా చక్కగా కొనసాగించేటట్టు ఆ వెలుగు మనకు సహకరిస్తుంది. లైట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సస్టైన్ అస్. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుందంటే జీవింపజేస్తుంది. మీకు తెలుసు కదా, ప్రపంచం అంతా కూడా ఎదుర్కొన్న ఒక గొప్ప మహమ్మారి పాండమిక్ ఏదైనా ఉంది అంటే మన కాలంలో మనకు తెలిసినది కోవిడ్. ఈ కోవిడ్ 2020 నుంచి ఆ 2-3 వేవ్స్లో మనం గమనించినట్లయితే అనేక మంది కోవిడ్ బారిన పడి చనిపోయిన వారు లక్షల మంది ఉంటే మరికొంతమంది కోవిడ్ భయంతో చనిపోయిన వారు మరికొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఎందుకు చనిపోయారని మనం లోకంలో గమనించినట్లయితే అనేక మంది ఆ కోవిడ్ భయం చేత ఇళ్ళ వరకే పరిమితం అయిపోయి ఇంట్లో నుంచి బయటకు రాకుండా సూర్యరశ్మి ఏమీ కూడా మన బాడీకి తగలకుండా ఉండడం చేత విటమిన్ డి లోపం చేత అనేక మంది చనిపోయినట్టుగా వార్తాపత్రికల్లోనూ టీవీల్లోనూ మనము ఎన్నో సమాచారాన్ని మనం గమనించాం. అంటే మన ఇండియా లాంటి దేశంలో కాకపోవచ్చు కానీ బయట పాశ్చాత్య దేశాల్లో అనేక మంది కోవిడ్ భయం చేత ఇళ్ళ వరకే పరిమితం అయిపోయి వారు సరైన సూర్యరశ్మి అందకుండా బాడీకి సూర్యరశ్మి అంటే ఆ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కూడా మన ఇండియా లాంటి దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు, పుట్టిన శిశువుల్ని తల్లి ఏం చేస్తుంది అంటే ఉదయాన్నే పరగడుపున ఏం చేస్తూ ఉంటారంటే మంచిగా ఆయిల్ మసాజ్ బాడీకి అంతా కూడా చేసి బయట కాసేపు ఎండలో పిల్లల్ని పడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆ సన్లైట్ అనేది బాడీకి అవసరత. బోన్స్ గట్టిపడడానికి, శరీర వ్యవస్థ అంతా కూడా గొప్పగా అభివృద్ధి పొందడానికి ఆ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మన ఇండియాలో నివసిస్తున్న మనందరికీ తెలుసు. కోవిడ్ టైంలో కూడా
మోడీ లాంటి వారు ఇంకా అనేక మంది పొలిటీషియన్స్, గొప్ప గొప్ప నాయకులు ఏం చెప్పారు అంటే, మీరు రోజు కాసేపు ఎండలో ఉండండి, వేడిగల చోట్ల ఉండండి, చల్ల వస్తువులు మీరు తీసుకోవద్దు, ఎండలో ఉండడానికి ప్రయత్నం చేయండి అని ఎందుకు చెప్పారు అంటే, సన్లైట్ అనేది, ఆ సూర్యరశ్మి అనేది చాలా ఇంపార్టెంట్, వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, భూ సంబంధమైన జీవితానికి సంబంధించి, అంటే శరీరంలో జీవించిన ఈ జీవిత కాలంలో కానీ, ఈ శరీరంలో నివసిస్తున్న ఆత్మకు కానీ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేమో సూర్యుడి నుంచి వచ్చే ఆ వెలుతురు, మరి ఒకటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నుండి వచ్చే ఆ వెలుగు. రెండు కూడా మానవులైన మనందరికీ ఇంపార్టెంటే. ఏదీ లేకపోయినా ప్రమాదమే. వెలుగు ఇంకా ఏం చేసే వంటిదిగా ఉంది అంటే, వెలుగు చీకటిని పారద్రోలి సమస్తాన్ని ప్రత్యక్షపరిచే వంటిదిగా ఉంటుంది. దేవుడు ఈ యొక్క అనంతమైన విశ్వంలో వెలుగు కలగజేయక మునుపు ఏముంది అంటే చీకటి ఉంది. ఆ చీకటిని పారద్రోలే క్రమంలో దేవుడు వెలుగును కలగజేసినట్టుగా మనందరి యొక్క అనుదిన జీవితంలో అవిధేయత అనే చీకటి, దుర్బోధలని చీకటి, లేకపోతే ఈ లోక సంబంధమైన వ్యసనాలని చీకటి, లోక సంబంధమైన సాంగత్యము, లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ క్రియలన్నీ కూడా పారద్రోలబడాలి అంటే క్రీస్తు వెలుగు మన హృదయాల్లో ప్రకాశింపబడాలని గ్రంథంలో ఆజ్ఞాపించబడ్డాం. ఇంకా వెలుగు ఏం చేస్తుంది అంటే చీకటిని పారద్రోలుతుంది. ఈ సువార్త సభల ద్వారా, ఈ కూడికల ద్వారా స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనిషి జీవితంలో ఉన్న అంధకారాన్ని, చీకటిని దేవుని వాక్యం అనే వెలుగు చేత పారద్రోలాన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసినట్టుగా నేను గమనించాను. మనం ఎలాంటి అంధకారంలో ఉన్నాం అంటే, ఆత్మీయ స్థితిలో మనం సరైన విధానంలో ఎదగకుండా, దేవుని కొరకు జీవించాల్సిన విధానంలో జీవించకుండా, బాప్టిజం పొందినప్పటికీ దాని తగినట్టుగా మన రక్షణ విధానంలో ఎదగకుండా మనము ఇంకా చీకటిలో అవిధేయులుగా ఉన్నట్లయితే క్రీస్తు వాక్యము మన యొక్క జీవితాన్ని వెలిగించే వంటిదిగా ఉంది అని గ్రంథము ఆజ్ఞాపిస్తూ ఉంది. ఇంకా వెలుగు ఏం చేసే వంటిదిగా ఉంది అంటే అది మనల్ని కాపాడే వంటిదిగా ఉంది అని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్ళొద్దాం. యేసు ప్రభువారు శిశువుగా ఉన్న సందర్భంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. ఎవరికి ఎప్పుడు కూడా దొరకని ఒక గొప్ప భాగ్యాన్ని సిమియోను అనే ఒక గొప్ప ప్రవక్తకు ఆ భాగ్యం లభించింది. అందరి సృష్టికర్తైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త మహిమను విడిచిపెట్టి భూమి మీద శరీరధారిగా, రిక్తుడుగా, ఎన్నిక లేనివాడుగా, ఆకారమందు మనుషుడిగా జన్మించబడినప్పుడు ఆ శిశువుగా ఉన్న యేసు ప్రభు వారిని తన చేతుల్లో ఎత్తుకునే భాగ్యాన్ని ఆ ప్రవక్త పొందుకున్నాడు. ఆ ప్రవక్త యేసు ప్రభు వారిని చూడకుండా, గమనించారా మీరు అక్కడ ఒక వచనాన్ని 2వ అధ్యాయం ప్రకారంగా, 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ చేత అతను ఏమని ఆజ్ఞాపింపబడ్డాడు అంటే, ఆ రక్షణను అనుగ్రహించే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడకుండా అతను మరణం పొందడని తాను వాగ్దానం చేయబడ్డాడు. 26వ వచనం చూడండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను.
ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని చూడకుండా, లోకానికి వెలుగుగా రానయ్యున్న ఆ వెలుగయ్యున్న యేసుక్రీస్తు వారిని చూడకుండా అతడు చనిపోడని హి హాస్ బీన్ ప్రామిస్డ్. అతను వాగ్దానం చేయబడ్డాడు. ఆ లోకానికి వెలుగుగా వచ్చిన యేసు ప్రభువాన్ని తన చేతుల్లో ఎత్తుకొని ఏమని ప్రవచించాడు అంటే, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఏం చూశాడంట సిమియోను? ఏం గమనించాడు, ఏం చూశాడు అంటే, నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. వాస్తవానికి అప్పటికి యేసుప్రభు వారి సిలువలో చనిపోలేదు, మరణించలేదు, తిరిగి మృతుల్లో నుంచి లేపబడలేదు. ఆయన పేరట ఇంకా ఎవరు కూడా రక్షింపబడను లేదు. కానీ ఇవన్నీ కూడా సిమియోను ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చూచిన వాడే ఏమని తెలియపరిచాడు అంటే, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అన్యజనులు కానీ, అంటే మన ఇండియా లాంటి దేశంలో అన్యజనులమైన మనము కానీ, లేకపోతే అబ్రహాము సంతానంలో నుంచి జన్మించిన ఆ యూదులు ఇశ్రాయేలులు కానీ, ప్రతి ఒక్కరూ క్రీస్తునందు మహింపరచబడడానికి, క్రీస్తునందు మన యొక్క చీకటి అంతా పారద్రోలబడి వెలిగింపబడడానికి యేసుప్రభు వారు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడని గ్రంథంలో మనం గమనించవచ్చు. వెలుగు ఇంకా ఏం చేసే వంటిదిగా ఉంటుందంటే, అది మనల్ని కాపాడే వంటిదిగా ఉంది అని గమనిస్తూ ఉన్నాం. తన ప్రజలను వారి పాపములో నుండి రక్షించడానికి, కాపాడడానికి యేసుప్రభు వారు వెలుగుగా వచ్చాడు. ఈ భూ సంబంధమైన సూర్యుని నుంచి వచ్చే ఆ సూర్యరశ్మి మన పెరట్లో పెట్టుకునే మొక్కల్ని కానీ, జంతువులను కానీ, ఆఖరికి మనల్ని కానీ ఏం చేసే వంటిదిగా ఉంటుందంటే, అది మనల్ని ప్రొటెక్ట్ చేసే వంటిదిగా ఉంది, కాపాడే వంటిదిగా ఉంది. మీరు గమనించండి, చాలా రకాలకి మెడిసిన్ లాగా సూర్యరశ్మి మనకు పనిచేసే వంటిదిగా ఉంటుంది, చాలా రకాలైన వ్యాధులకి. అలాగే యేసు ప్రభువారు పాపం అనే రోగం చేత బాధపడుతున్న మనల్ని, అవిధేయత చేత, రకరకాలైన మార్గాల చేత తప్పిపోయిన మనల్ని బాగు చేయడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు ప్రియులారా. ఇంకా వెలుగు ఏం చేసే వంటిదిగా ఉంటుందంటే, అది స్వస్థపరిచే వంటిదిగా ఉంది. లైట్ హ్యాస్ హీలింగ్ పవర్ అని గ్రంథంలో మనం గమనించవచ్చు. మలాకి గ్రంథము 4వ అధ్యాయాన్ని ఒకసారి త్రిప్పుకుందాము. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త మానవులైన మనందరికీ ఏం కలిగే వంటిదిగా ఉంది అంటే, ఆరోగ్యము కలిగే వంటిదిగా ఉంది. వాట్ కైండ్ ఆఫ్ హీలింగ్, వాట్ కైండ్ ఆఫ్, ఎలాంటి రకమైన ఆరోగ్యం మనకు కలిగే వంటిదిగా ఉంది అంటే, స్పిరిచువల్ హెల్త్, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. ఈ భూ సంబంధమైన ఆరోగ్యము మనకు కలగడానికి దేవుని దయ వల్ల హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి, చాలా చక్కటి మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ భూ సంబంధమైన రోగాలు మనకు కలిగినట్లయితే. కానీ ఆత్మ సంబంధమైన రోగము అంటే హృదయానికి, మనసుకు, మనస్సాక్షికి, మనోనేత్రాలకి, మన వివేచనకి పట్టిన జబ్బు పోవాలి అంటే ఎవరు దాన్ని హీల్ చేసేవారుగా, ఎవరు దాన్ని క్యూర్ చేసేవారుగా ఉన్నారు అంటే, కేవలము వాక్యమై ఉన్న, వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారే.
వెలుగు ఏం చేసే వంటిదిగా ఉంది అంటే అది మన గాయాలన్నిటినీ బాగు చేసే వంటిదిగా ఉంది. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే మనము పొందాల్సిన గాయములను ఆయన పొందాడు. మన నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉందని అక్కడ మనం గమనించవచ్చు. లైట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హీల్, అది గాయాల్ని బాగు చేసే వంటిదిగా ఉంది అని గ్రంథంలో గమనించవచ్చు. ఇంకా వెలుగు ఏం చేసే వంటిదిగా ఉంటుంది అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చూడండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, అంచె దినమున నేను వారిని లేపుదును. వెలుగు ఇంకా ఏం చేసే వంటిదిగా ఉంది అంటే వెలుగు ఆకర్షించే వంటిదిగా ఉంది. గమనించండి, మనము బయట ఫెడ్ లైట్స్ కానీ లేకపోతే ఏదైనా ఫోకస్ లైట్స్ కానీ బయట బహిరంగ సభల్లో పెట్టినప్పుడు బయట మన వీధుల్లో ఉన్న స్ట్రీట్ లైట్స్ కానీ గమనించినట్లయితే వర్షాకాలంలో ఆయా సందర్భాల్లో ఆ లైట్స్ దగ్గరికి, ఆ బల్బుల దగ్గరికి అనేకమైన పురుగులు ఆకర్షింపబడి ఆ వెలుతురు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలాగైతే లైట్ అనేకమైన జీవరాశుల్ని అట్రాక్ట్ చేసే వంటిదిగా ఉందో అలాగే క్రీస్తునొద్దకు మనము ఆకర్షింపబడడానికి ఆ వెలుగయున్న యేసుక్రీస్తు వారే అంధకారంలో ఉన్న మనల్ని, చీకటిలో ఉన్న మనల్ని వెలిగించడానికి, ఆయన యొద్దకు మనం చేరుకొనడానికి ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్, మనల్ని ఆకర్షించడానికి వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. వెలుగుకు సంబంధించి ఇంకా అనేకమైన సంగతులు మనం మాట్లాడవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలోనికి ఇప్పుడు వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం గమనించండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. యేసు ప్రభు వారు ఈ మాటలు ఏ సందర్భంలో తెలియపరిచాడో మనం గమనించే ముందు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన దగ్గరకు చేరి వచ్చిన ఆ పరిసయ్యులను, శాస్త్రులను, చేరి వచ్చిన తన శిష్యులందరినీ కూడా ఉద్దేశించి యేసు ప్రభువారు పలికిన మాటలు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. యేసు ప్రభువారు ఎలాంటి వెలుగును అనుగ్రహించడానికి ఆ దివు నుంచి ఈ భూమికి, అంటే పరలోకములో నుంచి భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు అంటే జీవపు వెలుగు అనుగ్రహించడానికి. భౌతికపరమైన వెలుగు ఇవ్వడానికి దేవుడు ఆకాశమందు సూర్యుని పెట్టాడు, రాత్రి వేళ ఈ వెలుగు ఇవ్వడానికి చంద్రుని పెట్టాడు. అలాగే ఇంకా మనము దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి ఇలాంటి ఎలక్ట్రిసిటీని మనం తయారు చేసుకొని ప్రతి ఇంట్లో, ప్రతి దీవిలో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో గొప్పగా మనము వెలుగులు విరజిమ్మే విధానంలో ఈ ఎలక్ట్రిసిటీని మనం పెంపొందించుకున్నాము. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపను బట్టి. భూ సంబంధంగా ఫిజికల్ లైట్ అనేది మనకుంది, గుడ్, మంచిదే. కానీ ఆత్మీయ స్థితిలో మనం వెలిగింపబడడానికి, జీవపు వెలుగులో మనం నడిపింపబడడానికి ఎవరి దగ్గరికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. ఎవరు మనల్ని మన యొక్క పాపమనే అంధకారాన్ని పారద్రోలి ఎవరు మనల్ని నిత్య జీవంలోనికి నడిపించగలరు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువారు ఈ మాట ఏ సందర్భంలో తెలియపరిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 1, 2, 3 వచనాల్ని మనం గమనిద్దాం. అటు తర్వాత యూదులు ఆయనను చంపబెదికినందున యేసు యూదయలో సంచరింపనులక గలిలయలో సంచరించి ఉండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక
ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములను చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. యేసు ప్రభువారు ఒకానొక సందర్భంలో యూదుల పర్ణశాలల పండుగ సమీపించినప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. పర్ణశాలల పండుగ అంట. ఈ పర్ణశాలల పండుగతోనూ యేసు ప్రభువారు చెప్పిన నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన ఈ మాటతోనూ ఏంటి సంబంధమని మనందరం కూడా ఆలోచన చేయాలని ఈ రాత్రి వేళ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. యూదులకు సంబంధించిన లేదా ఇశ్రాయేలులకు సంబంధించిన ఒక పర్ణశాలల పండుగ సమీపించినప్పుడు యేసు ప్రభువారు యెరూషలేముకు వచ్చి ఆ యెరూషలేము దేవాలయంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన దగ్గరకు కొందరు పరిచయులు శాస్త్రులు ఏం చేశారు అంటే వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీని యేసు ప్రభువారి దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆ సందర్భంలో ఆయన ఈ మాటలు తెలియపరిచాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో యేసుప్రభు వారు తెలియపరిచాడు. సందర్భం ఏంటో నేను తెలియపరిచే ముందు ఒకసారి ఈ యోహాను సువార్తలో యేసుప్రభు వారు చేసిన అనేకమైన సూచక్రియల్లో నుండి కొన్ని సెలెక్టెడ్గా యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు ఎందుకు ఆ 7 సూచక్రియలను గురించే ప్రస్తావించాడో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. యేసు ప్రభువారు చేసిన సూచక్రియలు ఎన్నో ఉన్నాయంట. ఒకవేళ ఆయన చేసిన అన్ని సూచక్రియలు, అన్ని అద్భుతాలు, అన్ని మహత్కార్యాలు, అన్ని స్వస్థతలు, ఆయన చెప్పిన అన్నీ కూడా ఒకవేళ గ్రంథస్థం చెయ్యాలి అనుకున్నట్లయితే అలాగూ రాయబడిన గ్రంథాలకు, పుస్తకాలకు ఈ భూలోకమై కూడా సరిపోదని యేసు ప్రభువారు అమితంగా ప్రేమించిన శిష్యుడైన యోహానుకే తోచిందంట. మరి ఆయన చేసిన ఎన్నో సూచక్రియల్లో నుంచి, ఎన్నో మహత్కార్యాల్లో నుంచి యోహాను గారు ఈ సువార్త పుస్తకంలో, యోహాను సువార్తలో కేవలము 7 మాత్రమే పొందుపరిచాడు. అవి కూడా కావాలని, అంటే డెలిబరేట్గా కావాలని యోహాను గారు అందులో పొందుపరిచాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. ఎందుకు పొందుపరచబడ్డాయంట చూడండి. 20వ అధ్యాయము, అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడెను. ఎందుకు రాయబడ్డాయంట? యేసుక్రీస్తునందు ప్రతి మనుషుడు విశ్వాసం ఉంచి ఆయన నామమందు జీవం పొందునట్లుగా ఆ సంగతులు ఈ యొక్క గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభువారు నిజముగా లోకరక్షకుడని, యేసు ప్రభువారు నిజముగా దేవుడని, యేసు ప్రభువారు నిజముగా ఆ తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడని, యేసు ప్రభువారే సమస్త మానవులైన మనందరి యొక్క పాపములన్నిటిలో నుంచి విమోచించి ఆ తండ్రి అయిన దేవునితో సమాధానపరిచి మనల్ని నిత్య జీవంలోనికి నడిపించే మార్గము అని మనం ఆయనందు నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచి రక్షింపబడడానికి ఈ సంగతులన్నీ కూడా పొందుపరచబడ్డాయండి. యేసుప్రభువారు చేసిన అనేకమైన సూచక్రియల్లో నుండి యోహాను గారు ఇందులో ఈ సువార్త పుస్తకంలో 7 ప్రస్తావించాడని చెప్పాను కదా. అందులో ఒకటి ఏంటి అంటే నీటిని ద్రాక్షరసంగా మార్చుట. అలాగే ఒక ప్రధాని కుమారుణ్ణి యేసుప్రభువారు స్వస్థపరచుట.
అలాగే 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని వేలాది మందికి ఆయన పంచిపెట్టుట, అలాగే గుడ్డివాడు పుట్టుకతోనే గుడ్డివాడిని ఆయన స్వస్థపరచుట, అలాగే కుంటివాడిని స్వస్థపరచుట, అలాగే నీటి మీద నడిచి వెళ్ళుట, చనిపోయిన లాజర్ని బ్రతికించుట, ఇలాంటి అనేకమైన 7 సూచక్రియల్ని యోహాను గారు యేసుప్రభు వారు చేసిన ఆ సూచక్రియల్లో నుంచి కొన్ని మాత్రమే ప్రస్తావించాడు. వీటిని మనం పరిశీలన చేయడాన్ని బట్టి, వీటిని ఒక మనుషుడు పరిశీలన చేయడాన్ని బట్టి యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయన నామమందు రక్షణ పొందడానికి ఆ సంగతులన్నీ కూడా ఈ పుస్తకంలో వ్రాయబడ్డాయని యోహాను గారు తెలియపరిచాడు. ప్రియులారా, యేసుప్రభు వారు చేసిన ఒక సూచక్రియను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సువార్త పుస్తకంలో, యోహాను గారు రాసిన ఈ యొక్క సువార్త పుస్తకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకు ఇది తెలియదు, కానీ ఇశ్రాయేలులకు సంబంధించిన 3 ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ యేసు ప్రభువారు మన యొక్క జీవితాల్లో ఏమై ఉన్నాడో అనే విషయాల్ని యోహాను గారు అద్భుతంగా ఈ పుస్తకంలో తెలియపరిచాడు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని తీసుకొని వేలాది మందికి పంచిపెట్టినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కూడి వచ్చిన ఆ జన సమూహములందరూ కూడా ఆశ్చర్యపోయారు. మన మధ్యలో గొప్ప ప్రవక్త వచ్చాడు అని యేసు ప్రభువుని రాజుగా చేయాలనుకున్నాడు. వారి యొక్క హృదయాలోచనలు యేసు ప్రభువు ఎరిగిన వాడై ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సముద్రము దరి ఆ ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ 3 రోజులు యేసు ప్రభువారు ఇచ్చిన ఆహారాన్ని తిని తృప్తి పొందిన ఆ వేలాది మంది యేసు ప్రభువారు కనబడకపోయేసరికి వెతుక్కుంటూ ఆయన ఉన్న స్థలానికి వచ్చారు. బోధకుడా, ఎప్పుడు ఇక్కడికి మీరు వచ్చారు? మీరు కనబడకపోయేసరికి మేము చింత కలిగి మిమ్మల్ని వెతుకుతూ వచ్చామనేసి అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలను భుజించడానికి నన్ను వెంబడిస్తూ ఉన్నారని యేసుప్రభు వారు వారిని గద్దించడం జరిగింది. ఈ రాత్రి వేళ మనలో ప్రతి ఒక్కరము యేసుప్రభు వారిని ఏ ఉద్దేశంతో వెంబడిస్తూ ఉన్నాం, ఎలాంటి లాభాపేక్షను కలిగి యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. లోకం దృష్టిలో యేసుప్రభువుని వెంబడించేవారు అనేక మంది ఏదో స్వస్థతలు కలుగుతాయేనో, లేకపోతే ఏదైనా యేసు ద్వారా మంచి జరుగుతుందేమో, యేసును వెంబడించినట్లయితే ఈ లాభం కలుగుతుందేమో, ఆ లాభం కలుగుతుందేమో అని భూ సంబంధంగా యేసుప్రభువుని వెతికేవారుగా ఉన్నారు. మన కాలంలో ఎలాగైతే ఉన్నామో అలాగే ఆనాడు యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా యేసుప్రభు వారిని అనేక మంది ఎందుకు వెంబడించారంటే భూ సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికి యేసుప్రభు వారిని వెంబడించారు. నీవు నీ కుటుంబము యేసుప్రభు వారిని ఎలాంటి ఉద్దేశంతో వెంబడిస్తూ ఉన్నారు? భూ సంబంధమైన లాభాపేక్షతో ఆయనను వెంబడిస్తున్నారా? ఒకవేళ అలాగూ వెంబడించినట్లయితే ఆలోచనను మనం తీసివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యేసుప్రభు వారు తెలియపరిచాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించొద్దు. అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారు వీటిని గురించి విచారించేవారుగా ఉన్నారు. మీరైతే అంటే యేసుప్రభువుని వెంబడించే ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ యేసుప్రభువుని ఎందుకు వెంబడించాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి వెదికే క్రమంలో వి హావ్ టు ఫాలో హిమ్, ఆయనను వెంబడించాలని ఆజ్ఞాపింపబడ్డాం. ప్రియులారా, భూమి మీద మీ ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోవాలని యేసుప్రభు అదే కొండ మీద ప్రసంగంలో తెలియపరిచాడు. మనము ఈ రాత్రి వేళ యేసుప్రభు వారిని ఎలాంటి దృక్పథంతో మనం వెంబడించే వారంగా ఉంటున్నామో ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసుప్రభు వారు ఈ 5 రొట్టెలను 2 చిన్న చేపల్ని వేలాది మందికి పంచిపెట్టిన తర్వాత వారందరూ యేసుప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? వారికి భూ సంబంధంగా ఆకలేస్తుంది. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఏదైనా ఈరోజు అద్భుతాన్ని చేసి సూచక్రియ చేసి మా యొక్క ఆకలిని తీర్చగలడేమో, మాకు దాహానికి నీళ్ళు ఇస్తాడేమో అని వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి.
దాన్ని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను, జీవాహారమును నేనే అన్నాడు యేసుప్రభువారు. పితరులు అంటే ఇశ్రాయేలీయులు, యేసుప్రభువారి కాలంలో ఎవరైతే యూదులు ఉన్నారో వారి యొక్క పితరులు ఒకప్పుడు మోషే నాయకత్వంలో నడిపింపబడిన ఆ లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో అరణ్యంలో వారు 40 సంవత్సరాలు నడిచారు కదా. ఆ 40 సంవత్సరాల కాలంలో ఎవరు వారిని పోషించారు, దేని ద్వారా వారు పోషింపబడ్డారో యేసుప్రభు వారికి జ్ఞాపకం చేశారు. మీరు కానీ మీ పితరులు కానీ ఎన్నడూ చూడని దేవదూతలు తినే మన్నాను దేవుడు కురిపించి దేవుడు మీ పితరులను పోషించలేదా? అలాగే లోకానికి నేను జీవాహారాన్ని అనుగ్రహించడానికి ఆ తండ్రి అయిన దేవుని చేత పంపించబడిన ఆహారాన్ని నేనే, నన్ను తినువాడు నా మూలముగా నిత్యము జీవించును అని యేసుప్రభువారు ఆ సందర్భంలో తెలియపరిచాడు. అంటే ఆనాడు మోషే నాయకత్వంలో నడిపింపబడిన ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు వారు దేని గురించి బాధపడ్డారు, దేని గురించి తిరుగుబాటు చేశారంటే భూ సంబంధమైన ఆహారం కొరకు తిరుగుబాటు చేశారు. అయ్యో, మేము ఐగుప్తులో ఉంటే మాకు అక్కడ ఆ పొయ్యిల దగ్గర కూర్చొని మేము చక్కగా రొట్టెలు చేసుకొని చక్కటి కాయగూరలు, చక్కటి కీరాలు, దానిమ్మలు మంచిగా తినేవారమే. ఇక్కడ ఆహారం లేదు, మాకు రుచిపరిచి లేని ఆహారాన్ని ఇస్తూ ఉన్నారని దేవుని మీద సనిగారు. మాకు మాంసం లేదని సనిగారు, చక్కటి ఆహారం లేదని సనిగారు. ఆ సందర్భంలో దేవుడు వారికి పరలోకపు మన్నాను కురిపించి వారిని 40 సంవత్సరాలు పోషించాడు. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువారు సమస్త మానవులైన మనందరి యొక్క ఆకలిని తీర్చడానికి అక్షయమైన ఆహారముగా, పరలోక సంబంధమైన ఆహారంగా ఈ భూమి మీదకి ఆయన పంపించబడ్డాడు. ఏ రకమైన ఆకలి? మన ఇండియా లాంటి దేశము ఎలాంటి ఆకలి దప్పికతో ఉంది అంటే దేవుని మీద ఎంతో భయభక్తులు కలిగిన దేశం మనలాంటి దేశం. ఎక్కువగా భక్తి చింతన కలిగిన మన దేశం, ఎక్కువగా దేవుణ్ణి వెదికే ఆలోచన కలిగిన వారంగా ఉండే దేశం మనది. అలాంటి దేవుని కొరకు తప్పిస్తూ దేవుణ్ణి వెదికే దేశముగా ఉన్న మనలాంటి దేశానికి నీడ్ ద జీసస్, యేసుప్రభు వారి అవసరత ఉంది. ఆయన ఒక్కడే మన భక్తి జీవితానికి సంబంధించిన ఆకలిని తీర్చగలడు. అందుగురించి యేసుప్రభు వారు అన్నాడు, నన్ను తినువాడు నా మూలముగా జీవించునన్నాడు. యేసుప్రభు వారిని ఎలా తినగలము? ఆయన ఏమన్నా బ్రెడ్డా? ఆయన మన బటర్ వేసుకొని బ్రెడ్ తినడానికి అయినా ఏమన్నా రొట్టెనా యేసుప్రభు వారు? లేకపోతే మనము రోజు చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ పలావులు తినే ఆహారం వంటి వాడు యేసుప్రభు వారు కాదే. మరి ఆయనను ఎలా మనం తినగలము? ఒకప్పుడు ఇదే ప్రశ్న యేసుప్రభుని వెంబడించిన ఆ శిష్యులకు కూడా వచ్చింది, వేలాది మందికి. ఈయన తన శరీరమును ఎలా తిననేయగలడు అని ప్రశ్నించారు. యేసుప్రభు వారు ఈ భూ సంబంధమైన రొట్టెను గురించో భూ సంబంధమైన పానీయాన్ని గురించో యేసుప్రభు వారు మాట్లాడలేదు. ఆ పరలోక సంబంధమైన దేవుని మాటలనే ఆహారాన్ని గురించి యేసుప్రభు వారు తెలియపరిచాడు. యేసుప్రభు వారి మాటలు ఏం చేసేవంటివిగా ఉన్నాయి అంటే ఆత్మీయ స్థితిలో ఆకలితో అలమటిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క ఆకలిని తీర్చగలదు. ఎన్నో అబద్ధ బోధల చేత, ఎన్నో పితృ పారంపర్యాచారమైన పద్ధతుల చేత మరి ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన ఆహారం లేక క్షీణిస్తున్న ప్రతి మనుషుని యొక్క మరి జీవితాన్ని బలపరచడానికి యేసుప్రభు వారు లోకానికి జీవాహారంగా అనుగ్రహించబడ్డాడు. ఒకప్పుడు ఎలాగైతే మరి ఆకలితో అలమటిస్తూ మోషే నాయకత్వంలో నడిపింపబడిన ప్రజలందరి యొక్క ఆకలిని తీర్చడానికి దేవుడే పరలోకపు మన్నాను అనుగ్రహించి వారి యొక్క ఆకలిని తీర్చినట్టుగా యేసుప్రభు వారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించి మన యొక్క భక్తికి సంబంధించి, మన యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఆ ఆకలిని తీర్చడానికి, మనం తృప్తిపరచడానికి ఈ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా ఇది కూడా మోషే నాయకత్వంలో నడిపింపబడిన ఇశ్రాయేలుతో సంబంధం కలిగిన అంశమే.
ఆ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానానుకు వెళ్ళే క్రమంలో వారు దప్పిక కలిగి ఉన్నారు. కాదేశులోను రెఫీదీము ప్రాంతంలోనూ 2 వేరు ప్రాంతాల్లో వారు గొప్పగా దప్పిక కలిగి దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు మమ్మల్ని దేశంలోనికి తీసుకొని వచ్చారు, ఈ స్థలంలోనికి తీసుకొచ్చారు? ఇక్కడ నీళ్లు లేవు, మేము మా భార్య బిడ్డలు మా పశువులు అన్నీ కూడా దప్పిక చేత అలమటించి చచ్చిపోయే స్థితిలో ఉన్నాము అనేసి వారందరూ కూడా మోషే మీదను అహరోను మీదను ఆ సృష్టికర్తైన దేవుని మీదను తిరుగుబాటు చేసినప్పుడు దేవుడే వారి యొక్క దప్పిక తీర్చడానికి బండను చీల్చి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. ఈ 40 సంవత్సరాల కాలంలో దేవుడు వారిని ఎలా పోషించాడో, వారి యొక్క దప్పికను, భూసంబంధమైన దప్పికను ఎలా తీర్చి వారిని సంరక్షించాడో, ఈ విషయాలన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకోవడానికి పర్ణశాలల పండుగను 7 దినాలు వారు ఆచరించాలని మోషే ద్వారా ఆజ్ఞాపించబడ్డాడు. అదే పర్ణశాలల పండుగ సమయంలో ఆఖరి పండుగ దినమున, ఆ మహాదినమున యేసు ప్రభువారు వారి మధ్యలో నిలిచి ఏం చెప్పాడో చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆ పండుగ మహాదినమున అంటే ఏ పండుగ? ఆ పర్ణశాలల పండుగ. ఆ పర్ణశాలల పండుగ యూదులు ఎందుకు ఆచరించాలి అంటే, ఒకప్పుడు వారి యొక్క పూర్వీకుల్ని మోషే నాయకత్వంలో నడిపింపబడిన ఆ ఇశ్రాయేలును దేవుడు అరణ్యంలో ఆ 40 years ఎలా కాపాడాడో, ఎలా సంరక్షించాడో, వారి యొక్క ఆకలిని ఎలా తీర్చాడో, వారి యొక్క దప్పికను ఎలా తీర్చాడో, ఐగుప్తు దేశంలో నుంచి వారిని ఏ విధంగా కాపాడి వారిని సంరక్షించాడు. వీటన్నిటిని వారు జ్ఞాపకం చేస్తూ ఆరు బయట వారు గుడారాలు 7 రోజులు వేసుకొని ఆ గుడారాల్లో నివసిస్తూ మా పితరుల యొక్క దప్పికను ఎలా తీర్చాడో అని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పండుగను ఆచరించాలి. ఆ పండుగ సందర్భంలో యేసు ప్రభువారు ఏమన్నాడంటే, ఎవడైనను దప్పికొని ఉన్నట్లయితే కమ్ టు మీ, నా యొద్దకు రండి, వాని యొక్క దప్పిక తీర్చబడుతుంది అని చెప్పాడు. వాట్ కైండ్ ఆఫ్ థర్స్టీ, ఏ రకమైన దప్పికను యేసు ప్రభువారు తీర్చడానికి భూమి మీదకి వచ్చాడు? ఏవండి, మనం ఎండాకాలంలో ఉన్నాము. ఇందాక మా ప్రియులు వీరస్వామి గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా దప్పికను తీర్చడానికి చల్లటి జ్యూసు, మంచి వాటర్ని వారు ఏర్పాటు చేశాడు. ఎండాకాలంలో మానవులు కానీ జంతువులు కానీ ఎక్కువగా ఏం కోరుకుంటాయంటే, భూసంబంధమైన ఆ మంచినీళ్ళు, చల్లటి పానీయాలు కావాలి మన దప్పిక తీర్చబడడానికి. యేసు ప్రభువారు ఈ భూసంబంధమైన దప్పికను తీర్చడానికి రాలేదు. భూసంబంధమైన దప్పిక తీర్చడానికి దేవుడు మనకు కావలసిన నీటిని, కావలసిన వర్షాన్ని అన్నిటిని అనుగ్రహించి ఆ దప్పిక తీర్చడానికి దేవుడి యొక్క పంచభూతములు అన్నిటిని కూడా ఏర్పాటు చేశాడు. కానీ ఎవ్వరు కూడా తీర్చలేని ఆ స్పిరిచువల్ థర్స్టీ, ఆత్మ సంబంధమైన దప్పికను యేసు ప్రభువారు ఒక్కడే తీర్చగలడు. అందుగురించి యేసు ప్రభువారు తెలియపరిచాడు, కమ్ టు మీ ఓ పీపుల్ ఆఫ్ థర్స్టీ, దప్పిగొను వారలారా నా యొద్దకు రండి. ఒకప్పుడు ఒక సమరయ స్త్రీ, తృణీకరింపబడిన స్త్రీ, సమాజంలో ఏమాత్రం కూడా ఎన్నిక లేని స్త్రీ, తన జీవితము దుర్భరమైన స్థితిలో ఉంది. తాను భౌతికంగా దప్పికుకొని ఉంది, కానీ అంతకంటే మించి ఆత్మీయ స్థితిలో దప్పికుకొని ఉంది. తాను 5గురిని మ్యారేజ్ చేసుకుంది. 6వ వాడు ఎవరితోనైతే ఆమె కాపురం చేస్తుందో అతను భర్త కూడా కాదంట. తన యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్లో, తన యొక్క వివాహ బంధంలో ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేకుండా, ఎలాంటి సరైన జీవితం ఆ రిలేషన్షిప్ లేకుండా తాను జీవిస్తూ ఉంది. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అన్న ఆలోచనతో తాను బహుశా కుమిలిపోతూ ఉండుండొచ్చు. ఒక భర్త చనిపోయాడు, ఇంకొక భర్త, ఎవరు కూడా ఆమెతో శాశ్వతంగా ఉండే పరిస్థితి లేదు. 5గురు వెళ్ళిపోయారు, 6వ వాడు భర్త కూడా కాదు. ఆమె యొక్క రిలేషన్షిప్ సరిగ్గా లేదు. ఆ రిలేషన్షిప్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు చూశాడు.
ఆయన అందరి యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఈ రాత్రి వేళ యొక్క చర్చ్ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని ఆయన పరిశీలన చేసేవాడు ఉన్నారు. హౌ ఈజ్ అవర్ లైఫ్? మన జీవితం ఎలాంటి స్థితిలో ఉంది, ఎలాంటి విధానంలో మనం తృష్ణికొని ఉన్నాము, మనము ఎలాంటి దప్పిక తేత అలమటిస్తూ ఉన్నామో జీసస్ నోస్. యేసుప్రభు వారికి తెలుసు. ఆ బావి దగ్గర యేసుప్రభు వారు కూర్చున్నాడు. ఈలోపు కుండ పట్టుకొని ఆ సమరీ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది. అమ్మా, దాహానికి నీళ్ళు ఇస్తావా అని అన్నప్పుడు ఆమె యేసుప్రభు వారితో చెప్పిన మాటలన్నీ కూడా మీకు తెలుసు కదా. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహానికి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు, అంటే ఈ భూ సంబంధమైన నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొనును. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకే వారిలో ఊరిడి నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. యేసుప్రభు వారు ఇలాంటి దప్పికను తీర్చడానికి జీవపు ఊటగా వచ్చాడు. అంటే ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చడానికి. ఒకప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు కూడా ప్రవక్త అయిన ఇర్మియా కాలంలో ఇలాగే జీవజల ఊటతో పోల్చబడ్డాడు. ఆ పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి విడిచి ఎందుకు పనికిరాని నీళ్లు నిలవని తొట్లను ఇర్మియా కాలంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్నారంట. బద్దలై నీళ్లు నిలవని తొట్లలో నీళ్లు ఎలాగైతే నిలవవో, తమ యొక్క ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చలేని అనేకమైన విగ్రహాలను, అనేకమైన మార్గాలను ఇర్మియా కాలంలో ఉన్న ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. వాటి దగ్గరికి వెళ్ళడం ద్వారా మనిషి స్పిరిచువల్ థర్స్టీ అనేది ఏమాత్రం కూడా తీరదు. ఏ అబద్ధ బోధలు మన యొక్క దప్పికను తీర్చలేవు. ఏ వంకర మాటలు మన యొక్క దప్పికను తీర్చలేవు. కేవలము యేసు ప్రభువారి మాటలే మన యొక్క స్పిరిచువల్ థర్స్టీని, ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చగలవు. ఎప్పుడైతే యేసు ప్రభువారి మాటలు జీవపు మాటలని ఆ స్త్రీ విన్నదో, ఈ భూ సంబంధమైన దప్పికను మర్చిపోయింది. అక్కడే ఆ బావి దగ్గరే ఆ కుండను విడిచిపెట్టి పరుగున తన గ్రామంలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనిషిని వచ్చి చూడండి, ఈయన మెస్సయ్య కాదా, ఈయన ప్రవక్త కాదా అని చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చారు. ఆ సుకార గ్రామంలో ఉన్న అందరూ కూడా యేసు ప్రభువారిని వారు గుర్తెరిగి ఈయన నిజముగా లోకరక్షకుడని వారి యొక్క దప్పిక తీర్చబడ్డది. యేసు ప్రభువారు లోకానికి జీవాహారముగా వచ్చాడు. యేసు ప్రభువారు లోకానికి ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చడానికి జీవజల ఊటగా వచ్చాడు. ఆయన మాటలు జీవజల ఊటలు. అలాంటి జీవపు గల మాటల్ని ఒకప్పుడు ఇశ్రాయేలును తృణీకరించారు. ఎందరో యేసు ప్రభువు వారి మాటలు విన్న తర్వాత కూడా ఆయనను తృణీకరించారు. ఈ రాత్రి వేళ మీలో కూడా ఎంతో కాలంగా యేసు ప్రభువు వారి మాటలు వింటున్నారు కదా, ఆయన మాటలు విని నిత్య జీవంలోనికి వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక మంది ఆ జీవజల ఊటైన యేసు ప్రభువుని విడిచిపెట్టి వెనుదిరిగిపోయినట్టుగా ఈ రాత్రి వేళ మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? యేసు ప్రభువు తన శిష్యులను అడిగారు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారనేసి అడిగినప్పుడు పేతురు ఒక మాట అంటాడు, ఎక్కడికి వెళ్ళుదుము ప్రభువా, నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసు ప్రభువు మాటలు జీవపు మాటలు. ఇట్ విల్ హీల్ అవర్ హార్ట్, అవర్ మైండ్. మన యొక్క హృదయాన్ని, మన మనసును, మన తలంపుల్ని అది స్వస్థపరిచే వంటిదిగా ఉంది. మన యొక్క ఆత్మీయ సంబంధమైన దప్పికను తీర్చే వంటిదిగా ఉంది అని గ్రంథంలో మనం గమనించవచ్చు. యేసు ప్రభువారు ఇంకా లోకానికి ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. ఈ మాట కూడా మరలా ఇశ్రాయేలులతో సంబంధం కలిగిన మాటే. ఆ మహాదినమున ఆ యొక్క పర్ణశాలల పండుగ సందర్భంలో యేసు ప్రభువారు చెప్పిన మాట
ఆ దేవాలయం దగ్గర ఉండి చెప్పిన మాట. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని యేసుప్రభువు చెప్పాడు. మీకు పాత నిబంధన స్టోరీ తెలిసి ఉంటే నాకు ఈజీగా ఉంటుంది. నేను చదవడానికి సమయం లేదు కాబట్టి ఓవరాల్గా చెప్పేస్తా ఉన్నాను. ఆ నిర్గమాకాండము 13వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. మీకు తెలుసు కదా, 12వ అధ్యాయంలో ఆ రాత్రి ఆఖరి తెగులును ఐగుప్తు దేశం మీదకి దేవుడు రప్పించి, ఐగుప్తుకు దేవుడు తీర్పు తీర్చి తన యొక్క బాహుబలము చేత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ కానాను దేశానికి ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో మొట్టమొదటిగా వచ్చిన అడ్డంకి ఏంటి అంటే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. అయ్యో, ఐగుప్తు దేశంలో సమాధులు లేవనా, మమ్మల్ని మా భార్య బిడ్డల్ని చంపడానికి ఈ సముద్రం దగ్గరికి తీసుకొచ్చారని తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను పట్టుకొని ఆ సముద్రం మీద కొట్టు అని చెప్పినప్పుడు ఆ సముద్రం పాయలుగా చేయబడ్డది. ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద నడిచి వెళ్తున్న సందర్భంలో ఏం జరిగిందో చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం, 13 కాదు 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవదురు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఇప్పుడు 19వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనలకును ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. యేసు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నాడు అనే మాట ఏ సందర్భంలో చెప్పానో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, కంక్లూజన్గా నేను కొన్ని మాటలు చెప్తా ఉన్నాను, ఆఖరిగా వినండి చాలా జాగ్రత్తగా. ఆనాడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రయాణం వెళ్ళే క్రమంలో ఫరో రాజు అతని సైన్యం అంతా కూడా తరుముతున్న సమయంలో దేవుడు ఒక దూతను పంపించి ఇశ్రాయేలు సేనకు ఐగుప్తు సేనకు మధ్య ఒక మేఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మేఘం ఒకవైపున వారికి చీకటి కలుగజేస్తే అదే మేఘము ఇశ్రాయేలు అందరికీ వెలుగిచ్చింది. ఆ వెలుగులో వారందరూ కూడా ఏం చేశారంటే ఆ ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళారు. ఆ 40 years దేవుడు మరి పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఉండి రాత్రి పగల్లో వారిని నడిపించినట్టుగా మనం గమనించవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము 78వ కీర్తన 14వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 78వ కీర్తన 14వ వచనం. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం కూడా చూడండి, 12వ వచనము. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. ఇది సందర్భము.
పర్ణశాలల పండుగ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఏం జ్ఞాపకం చేసుకునేవారుగా ఉన్నారు అంటే, ఒకప్పుడు వారి యొక్క పితరులను, వారి యొక్క పూర్వీకులను ఆ పరలోకమందున్న దేవుడు ఆ ఎర్ర సముద్రం మొదలుకొని ఆ 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి రాత్రి పగళ్ళు డే అండ్ నైట్ ఆ వెలుగులో వారిని ఎలాగైతే నడిపించాడో, యేసు ప్రభువారు కూడా మనలందరినీ కూడా నడిపించడానికి లోకానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మీకు తెలుసు కదా, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యము వెలుగేండును, ఆ వాక్యము లోకానికి జీవమై, ఆ యేసు ఆ వాక్యము జీవమై ఉండును, ఆ జీవము లోకానికి వెలుగై ఉండెనని అక్కడ మీరు గమనించవచ్చు. ఆ జీవమై ఉన్న యేసుక్రీస్తు వారు మనల్ని వెలిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చు దీపమై ఉన్నట్టుంది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినడల మీకు వెలుగు. ప్రిలా మీకు మేలు అని ఇక్కడ మనం గమనించవచ్చు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు శరీరధారిగా వచ్చాడంటే, మన అవిధేయతను పారద్రోలడానికి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వెలిగించడానికి ఈ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ లైట్. ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఈ వాక్యము మన పాదములకును మన త్రోవలకు వెలుగునై ఉన్నది, దీపమై ఉంది. ఆ వెలుగు చేత ఆల్రెడీ లైటప్ చేయబడిన, వెలిగింపబడిన మనలో ఎంతమంది అయితే ఉన్నామో, మనం కూడా యేసుక్రీస్తు వారి వలె ఒక భర్తగా, ఒక భార్యగా, కుమారుడుగా, కుమార్తెగా, క్రీస్తునందు తోటి సహోదరి సహోదరులుగా, ప్రతి సందర్భంలో ఒక మంచి నైబర్గా, మంచి పొరుగువాడుగా ఆ క్రీస్తు వెలుగును లోకములోనికి మనం ప్రకాశింపజేసేవారుగా ఉండాలి. యేసుప్రభువారు ఎలాగైతే పరిశుద్ధుడో, ఎలాగైతే పరిపూర్ణుడో, ఎలాగైతే ప్రేమమయుడో, దయాళుడో, కనికర సంపన్నుడో, పవిత్రుడో, అలాగే మన అనుదిన జీవితంలో కూడా వెలుగు సంబంధాల వలె కట్టబడుచు చీకటిని పారద్రోలేవారుగా ఉండాలని సంఘంగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఎవరైనా ఇంకా మీ పాపం అనే చీకటిలో ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభువారు తన వాక్యం అనే వెలుగు చేత నీ హృదయంలో, నీ మనసుల్లో నిజంగా ప్రకాశించినట్లయితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని గ్రంథం చెప్తా ఉంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.